చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. ఏం ఫీల్ ఉన్నది నా సిగ్గు నా లజ్జ. నమస్తే, భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు మన తులసి చందు మిగతా వీడియో చూద్దామంటే మళ్ళీ అక్క ఏమంటుందో ఏం చెప్తుందో విని మన వంతు సందేహాలు ప్రశ్నలు అక్క ముందు పెడదాం. తులసక్క చెప్తుందో లేదో చూద్దామండి. రాక తులసక్క చెప్పే ఏంటి నీ ప్రశ్నలు బాధలు. మూడో డాక్టర్ జమ్మూ కాశ్మీర్ కుల్గ్రామ్ కు చెందిన డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్. ఇతను కూడా శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో చదువుకున్న వ్యక్తి. డాక్టర్ ముజమిల్ అహ్మద్ గనీ ఉన్నాడు కదా ప్రొఫెసర్, అతనితో పాటే ఇతను కూడా అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ ముజమిల్ గనీతో ఇతను కలిసి పనిచేసిన వ్యక్తిగా ఇతన్ని ఐడెంటిఫై చేశారు. హర్యానా యూనివర్సిటీలో అతను ఉంటే, ముజమిల్ గనీ ఉంటే, అదిల్ శ్రీనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తూ ప్రొఫెసర్ ముజమిల్ షకీల్ కు హెల్పింగ్ హ్యాండ్ గా ఉన్నట్లు గుర్తించారు. అతని నుంచి AK-47 ని రికవర్ చేశారు. ఇక నాలుగో డాక్టర్ ఈమె లేడీ డాక్టర్ షాహినా షాహిద్. ఈమె కూడా ప్రొఫెసర్ ముజమిల్ గనీతో కలిసి పనిచేసిన లక్నో బేస్డ్ ఉమెన్ డాక్టర్. ఈమె అంటే ముజమిల్ గనీ అనే అతను ఇక్కడ ప్రొఫెసరు, అతని కింద పనిచేసిన డాక్టర్స్ అందరినీ కూడా ఇతను రాడికలైజ్ చేశాడు. అంటే ఒకప్పుడు స్టూడెంట్స్, వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్, వాళ్ళందరినీ కూడా ఇతను రాడికలైజ్ చేశాడు అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్న విషయం. ఈ షాహినా షాహిద్ వెహికల్ నుంచి కూడా AK-47 ని రికవర్ చేశారు. షాహినా షాహిద్ ను లక్నోలో అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ కోసం ఆమెని శ్రీనగర్ తీసుకొని వచ్చారని తెలుస్తుంది. ఈమె జైషే మహమ్మద్ ఉమెన్ వింగ్ లో రిక్రూట్మెంట్స్ ని హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఇది కన్ఫర్మ్ కావాల్సింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో డాక్టర్ ముజమిల్ షకీల్ తో క్లోజ్ గా పనిచేసింది అని చెప్పి కూడా తెలుస్తోంది. ఈమె కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీ డాక్టరే. అంతకుముందు కాన్పూర్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కూడా ఈమె వర్క్ చేశారు. కానీ అక్క తులసక్క, ఇవన్నీ మీడియాలో వచ్చిన విషయాలే కదా అక్క. మీడియాలో వచ్చిన విషయాలన్నీ తెలుసుకుని కేసు నీకు చెప్పడం ఏం గొప్ప అక్క. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారు అది తెలుసుకుని కేసి, మూలం తెలుసుకుని కేసి చెప్పాక జనాలకి. మీడియాలు చెప్పలేనివి నువ్వు చెప్పాక అన్ని మీడియాల్లో వచ్చిన మ్యాటర్ని కలెక్షన్ చేసుకొచ్చి చెప్తున్నావు నువ్వు. దీని నుండి ఏం ఉపయోగం? ప్రజలకు అందరూ తెలిసిన విషయమే, కానీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, డాక్టర్ చదివికేసి ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అనేది తెలుసుకుని దాని గురించి జనాలకు చెప్పినట్టే జనాలకి అవేర్నెస్ వస్తుంది కదా. ఇవన్నీ మీడియాలో వచ్చిన విషయాలు చెప్పేసి ఏం నీ నుంచి ఏం జనాలకి ఉపయోగం కదా. ప్రేక్షకులు, నీవు వాళ్ళంతా ఎందుకు చేస్తున్నారు ఈ దాడులు, ఈ బాంబ్ బ్లాస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఆత్మాహుతి దాడికి ఎందుకు గురవుతున్నారు, దానికి కారణం ఏంటి, వాళ్ళ మతం ఏం చెప్తుంది, దాని గురించి రీసెర్చ్ చేసేసి జనాలకు చెప్పంటే జనాల్లో అవేర్నెస్ వచ్చిన దానివైనా అవుతావు. ఇవన్నీ ఫాల్తూ చెప్పేసి ఏం లాభం అక్క జనాలకి? ఏం లాభం నీ నుండి చెప్పు కదా. ప్రేక్షకులు చెప్పాక చెప్పు. ఈ నోటీస్ ఇవ్వకుండా, ఆమె రిజైన్ చేయకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా 2013లో అక్కడి నుంచి ఆమె అబ్స్కాండ్ అయి వెళ్ళిపోయారు. 2015లో భర్త జఫర్ హయత్ తో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి ఎవరికి కూడా ఆమె ఆచూకీ అనేది తెలియలేదు. ఆమె యాక్టివిటీస్ అన్ని కూడా ఏమీ తెలియకుండా పోయాయి. ఇప్పుడు ఈమె పేరు అనేది బయటకు వచ్చింది. సో ఇక చివరికి 5వ డాక్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇతని పేరు డాక్టర్ మహమ్మద్ మొహియుద్దీన్. ఇతను హైదరాబాద్ బేస్డ్ డాక్టర్. రాజేంద్ర నగర్ లో ఇతని ఇల్లు ఉంటుంది. ఇతని ఇంటినే ఒక ల్యాబొరేటరీగా మార్చుకొని రైజిన్ అని చెప్పి ఒక డెడ్లీ పాయిజన్ ని ఇతను తయారు చేస్తున్నాడు అని చెప్పి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు నవంబర్ 8వ తేదీన, అంటే ఢిల్లీ పేలుడు కంటే 2 రోజుల ముందు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆజాద్ సులేమాన్ షేక్, మహమ్మద్ సులేమాన్ షేక్ అనే వాళ్ళని కూడా ఈ సయ్యద్ తో పాటు అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా రైజిన్ అనే ఒక విష ద్రావణాన్ని పబ్లిక్ వాటర్ అండ్ ప్రసాదాల్లో, అంటే పబ్లిక్ వాటర్ ఉంటుంది కదా, ఎక్కడైతే వాటర్ ట్యాంక్స్, వాటిలో కలపడానికి, ప్రసాదాల్లో కలపడానికి ప్లాన్ చేశారు అని చెప్పి ATS మాకు అట్లాంటి సమాచారం ఉంది అని చెప్పి వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అంటే తులసక్క, కాఫీలు తాగే నీళ్లలో కలిపి జనాలను చంపాలనుకున్నారా? అలాగే ప్రసాదాల్లో కలపాలి చంపాలనుకున్నారు. అంటే ఎవరిని ప్రసాదాలు ఎవరు తింటారాక? హిందువులే కదా. ప్రసాదాలు అనేది కాన్సెప్ట్ ఏ ధర్మం ఉంది? హిందూ ధర్మం ఉంది. సో హిందువులను చంపాలి అనుకున్నారు అని నువ్వు క్లియర్గా చెప్పు కదక్క. ఓహో, హిందువులను చంపాలనుకుని చెప్పు కదా నువ్వు, ఎందుకంటే యాంటీ హిందూ కదా నువ్వు. సరే చెప్పు. అవన్నీ ఎందుకండి? ఆంధ్ర, తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియా ఏ దళితుని మీద ఏ అటాక్ అయినా నేను మాట్లాడతా అండి. బట్ అదే దళితుడు బీజేపీ మెంబర్ అయి వెస్ట్ బెంగాల్ కి చెందిన లీడర్ అయితే నేను మాట్లాడా అండి. అంటే అది నా సంస్కారం. ఎందుకంటే ఆమె తమలపాకు చెందు అని నాకు నా సిగ్గు నా లజ్జ.
సెక్యూరిటీ ల్యాబ్స్ రీసెంట్ గా వెస్ట్ బెంగాల్ లో 800 బాంబులు దొరికినాయండి. దాని గురించి నేను మాట్లాడండి. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు అని నాకు నా సిగ్గు నా లజ్జ. అండ్ నేను పార్ట్ టైం ఫెమినిస్ట్ కూడా అండి. అంటే ఎవరికి సపోర్ట్ చేస్తా, ఏ ఫెమినిస్ట్ కి సపోర్ట్ చేస్తా అంటే ఎవరైతే యాంటీ హిందూ ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చేస్తా అండి. అంటే రీసెంట్ గా మన చిన్నక్క ట్విట్టర్ లో చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ కాంట్రవర్సీ చేసింది కదండి. తను 10 years త్రూగా పెట్టిన లక్షల పోస్టులలో ఎన్ని వేల పోస్టులు యాంటీ హిందూ ఉన్నా నేను వాటి గురించి ఎప్పుడు మాట్లాడా అండి. బట్ తనని పబ్లిక్ ఏమన్నారో ఏం తిట్టారో దాని గురించి వచ్చి మాట్లాడతా అండి, సింపతి కొడతా అండి, అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సపోర్ట్ చేస్తా అండి. ఎందుకంటే ఆమె తమలాపాకు చందు అని నాకు నా సిగ్గు నా లజ్జ. అని పూర్తి విచారణ చేస్తున్నారు దీని మీద. రాజేంద్ర నగర్ 4 కాలనీలో ఈ మొహియుద్దీన్ కుటుంబం ఉంటుంది. ఇతని పేరెంట్స్ కున్న 4 పిల్లల్లో ఇతను పెద్దవాడు. చైనాలో MBBS కంప్లీట్ చేసి కొన్నాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ లో డాక్టర్ గా ఇతను వర్క్ చేశాడు. ఆ తర్వాత ఆన్లైన్ లో కన్సల్టెన్సీ సర్వీసులు ఇస్తూ ఇతను ఇంట్లోనే ఏవో ప్రయోగాలు చేసేవాడు అని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో తరచూ ఇతను కోల్కతాకి, అహ్మదాబాద్ కి, ముంబైకి ఇలాంటి సిటీస్ కి వెళ్ళి వచ్చేవాడంట. ఇదే క్రమంలోనే ఇతను November 8న హైదరాబాద్ నుంచి కోల్కతా, అక్కడి నుంచి అహ్మదాబాద్ వెళ్తుంటే పట్టుకున్నాము అని చెప్పి గుజరాత్ ATS పోలీసులు ప్రకటించారు. గుజరాత్ ATS CID సునీల్ ఏం చెప్పారు అంటే, ఆంధ్రప్రదేశ్ నంబర్ ప్లేట్ ఉన్న ఒక వెహికల్ మాకు గుజరాత్ లో కనిపించింది. తనిఖీ చేస్తే సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ దగ్గర ఒక బ్యాగ్ దొరికింది. అందులో 3 ఆయుధాలు దొరికాయి. ఇంకొక డబ్బాలో 4 లీటర్ల ఒక ద్రవ పదార్థం దొరికింది. అతని ఫోన్ చెక్ చేస్తే చాలా విషయాలు తెలిసాయి. సో అయితే వాటన్నిటి మీద మాకు పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సింది. ఈయన చైనాలో MBBS చేశాడు. ఇతని పూర్తి వివరాలు వాళ్ళకి ఇంకా తెలియలేదు వాళ్ళకి. ఎందుకంటే మన దేశంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది కదా. ఆ విషయాలన్నీ తెలుసుకుని చెప్పాక పూర్తి వివరాలు జనాలకు తెలిసేదా చెప్పుడు కదా. అన్ని జరిగిన విషయాలు వాళ్ళు చెప్పిన విషయాలే చెప్తున్నావు ఏంటి? వాళ్ళకి ఇంకా తెలియలేదు. ఎందుకని నువ్వు కనిపెట్టుగా చెప్పు కదా. చెప్పవంటావా? ఓహో, వాళ్ళని కవర్ చేయాలంటావా? సరే సరే. నేను మోడీ గారిని చెప్పనించుక ఛాతి విశ్వగురు అని చెప్పి ఎగతాళి చేస్తూ 4 trillion ఎకానమీ అని చెప్పి చాలా ఎగతాళి చేస్తానండి. $4 trillion economy. కానీ రీసెంట్ గా బ్లాక్ స్టోన్ Third stop, leaving the United States here. ఎన్నో కంట్రీస్ లో పెద్ద పెద్ద ఫైనాన్షియల్ అసెట్స్ ఓన్ చేసే బ్లాక్ స్టోన్ CEO India. This is the G10, clearly the fastest growing country. ఇండియాని మెచ్చుకున్నాడు అండి. ఆ విషయం నేను చెప్పానండి. ఎందుకంటే వాళ్ళ సర్వేలు చాలా పర్ఫెక్ట్ ఉంటాయండి. కానీ నేను స్ప్రెడ్ చేయాల్సింది ఫాల్స్ నరేటివ్ అని నేను ఒక పార్టీ చెంచానండి. చీది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. విదేశీయులతో పరిచయాలున్నాయి. వాళ్ళతో ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని అంతా కూడా అతను షేర్ చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉంటున్నాడు. రైజిన్ అనే అత్యంత విష పదార్థాన్ని ఇతను తయారు చేస్తున్నాడు అని చెప్పి గుజరాత్ ATS DIG సునీల్ చెప్పారు. అయితే ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఉన్న మిగతా డాక్టర్స్ కి ఇతనికి ఏదైనా సంబంధం ఉందా లేదా అనే విషయం ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇక్కడ ఒకే ఒక లింక్ ఏంటంటే వాళ్ళు డాక్టర్స్, ఇతను కూడా డాక్టర్. సో ఇక్కడ ఇవి ఇతనితో వీళ్ళు డైరెక్ట్ గా కలిసి పనిచేస్తున్నారా లేదా అనేది మాత్రం ఇంకా నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు. డాక్టర్స్ ని రాడికలైజ్ చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఇతన్ని కూడా నేను మీకు ఇతని గురించి కూడా చెప్పడం జరిగింది. తులసక్క, ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లు రాడికల్ గా ప్రాణాలు తీసుకుంటున్నారు కదా. అది ఎందుకో దాని గురించి చెప్పాక ఎంతసేపు ఈ సోది చెప్తున్నావేంటి? ఈ సోది కాదక్క. ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్లు ప్రాణాలు తీసుకుంటున్నారు, సొసైటీ బాంబర్లు అవుతున్నారంటే వాళ్ళు ఎందుకు అవుతున్నారో దాని గురించి వివరించి చెప్పాక ప్రజలకి ఉపయోగపడుతుంది. ఎంత సోది చెప్తావేంటి నువ్వు? అండ్ రీసెంట్ గా అయినా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కూడా నేను చాలా స్మూత్ గా స్లోగా జస్ట్ వాళ్ళ పేర్లు ఎత్తేస్తూ వాళ్ళకి సింపతైజ్ చూపిస్తూ ఆ పలానా కమ్యూనిటీని కాపాడుతూ వీడియో చేశానండి. ఏం జనరా మీది? కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ టెర్రరిస్ట్ వీడియో బయటపడ్డదండి. వచ్చి నిన్న మతం కోసం చేస్తానని చెప్పానండి. చెప్పండి, ఇలా చేస్తే టెర్రరిస్టులను ఎలా కవర్ చేయాలి? అయినా సరే ఏదో ఒక విధంగా కవర్ చేసేస్తా అండి. ఎందుకంటే ఐఎమ్ తమలాపాకు చందు అని నాకు నా సిగ్గు నా లజ్జ. ఓహో, ఆ మతం వాడు వచ్చి టెర్రరిస్ట్ వచ్చేసి నేను మతం కోసం చేస్తున్నామేమని చెప్పాడా? ఓహో, వాళ్ళని కవర్ చేసేవాడు, కవర్ చేస్తున్నావు ఏమి నువ్వు? ఓహో, వాళ్ళని కాపాడేవాడు ఏమి నువ్వు? చూడక్క, మాకు తెలియలేదు. వాడు వచ్చి చెప్తుంటే మతం కోసం చేసేది చెప్పాను నువ్వు కదా. వాళ్ళని కవర్ చేయడానికి, వాళ్ళని కాపాడడానికి ఉన్నావు అనమాట. సరే, వెరీ గుడ్ చెప్పక.
వీళ్ళంతా డాక్టర్స్ కావడంతో అంతా కలిసి పనిచేశారు అని చెప్పి అనుమానిస్తున్నారు. అక్టోబర్ 30 నుంచి వీళ్ళ అరెస్టులు నవంబర్ 8 వరకు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే అంతా దొరికిపోయినందుకు, తన టీం మెంబర్స్ అంతా దొరికిపోయినందుకు ఈ డాక్టర్ ఉమర్ ఎవరైతే కారులో ఉన్నాడో, దొరికిపోయాము మేము ఎలాగైనా సరే దాడి చేయాలి అనే కసితో కానీ ఆ ఒత్తిడితో కానీ ఈ బాంబ్ బ్లాస్ట్కి పాల్పడ్డాడు అనేది పోలీసుల వర్షను. గాయపడ్డ వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వాళ్ళలో ఒక నిందితుడు ఉన్నారు అని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నట్లు పీక్ టీవీ రిపోర్ట్ చేసింది. అతను అదే కారులో ప్రయాణించి గాయపడ్డా, లేకపోతే వేరే కారు అతన్ని, అంటే ఈ కార్ని, ఈ మెయిన్ ఆత్మాహుతి దాడిలో ఉన్న కార్ని ఫాలో అవుతూ గాయపడ్డాడనేది అయితే ఇంకా తెలియలేదు. ఇక్కడ మనకు చాలా పేర్లు కనిపించాయి కదా మొదటి నుంచి ఇప్పటిదాకా. అందరూ కూడా ఏ లింక్ చూసినా కూడా ఇక్కడ ముస్లిమ్సే కనిపిస్తున్నారు. కాబట్టి ఈ ఇష్యూ మొత్తాన్ని, దేశంలో ఉండే ముస్లిమ్స్ని దేశానికి శత్రువులుగా చూపించడానికి సో కాల్డ్ గోధి మీడియా తాపాత్రయపడుతోంది అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఏ న్యూస్ ఛానల్ ని చూసినా అర్థమైపోతుంది. విన్నారా ప్రేక్షకులు? అంటే కూడా ముస్లింలను కాపాడే ఛానళ్ళు ముస్లిమ్స్ను కాపాడే తులసి చందు అన్నమాట. చూసారా? అందరూ డాక్టర్లు, ప్రతి ఒక్క డాక్టర్లు ముస్లింలే. అంటే ముస్లిమ్స్ మరి టెర్రరిస్ట్ ఎందుకు మారారు? వాళ్ళు మతం కోసం చేస్తున్నారని చెప్పాము కదా. ఆ మతం కోసం ఎందుకు చేస్తున్నారు దాని గురించి చెప్పదు కూడా. దేశంలో ముస్లిమ్స్ అందరినీ టార్గెట్ చేస్తారు అన్ని మీడియా ఛానల్ అని చెప్తుంది. మళ్ళీ ఏం చెప్పాలి వీడికి? అర్థం చేసుకోండి ప్రేక్షకులు. వాళ్ళ మతం కోసము, వాళ్ళ మతం కాని వాళ్ళని చంపమని వాళ్ళ ఖురాన్ చెప్తుందని ఎన్నో వీడియోలు చూపించాం మేము. కానీ దాని గురించి చెప్పదు కూడా. వాళ్ళని కవర్ చేసి, వాళ్ళని మేనేజ్ చేసి, వాళ్ళని రక్షించడానికే ప్రయత్నిస్తుందన్నమాట తులసి చందు. అర్థమవుతుందా ప్రేక్షకులు మీకు? అర్థం చేసుకోండి ఇప్పటికైనా. ఎందుకంటే ఈవిడేమి తులసి చందు ఉంది కదా, ఈవిడ కూడా కాఫీర్ అనమాట. ఈవిడ ఏమి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు వదిలేదు. కాఫీర్లనాక అందరు కాఫీర్లే. ఈవిడ బుర్రక వేసుకుని ఇంట్లో కూర్చుంటే మాత్రం ఈవిడ దక్కుతుంది ఈవిడ. లేదంటే కాఫీర్లే చంపేసేదే ఈవిడు. కానీ అక్కకి మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు ముస్లిమ్సే ఎందుకున్నారు టెర్రరిస్టులు, ఉగ్రవాదులు? ముస్లింలు, అదే డాక్టర్లు ఎందుకున్నారు? దాని గురించి స్టడీ చేసి చెప్పాక ఎంతసేపు వాళ్ళని ముస్లింలతో కాపాడడంలో మీ జీవితం ఎదగొడుతుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది ప్రేక్షకులు మన దేశంలో? సో ఇలాంటి వాళ్ళని చాలా గమనించండి. ఇలాంటి వాళ్ళ గురించి మీరే తెలుసుకోండి ప్రజలు. అండ్ రీసెంట్ గా అయినా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో కూడా నేను చాలా స్మూత్ గా, స్లోగా జస్ట్ వాళ్ళ పేర్లు ఎత్తేస్తూ వాళ్ళకి సింపతైజ్ చూపిస్తూ ఆ పలానా కమ్యూనిటీని కాపాడుతూ వీడియో చేశానండి. ఏం జనరా మీది? కానీ నా దురదృష్టం ఏంటంటే ఆ టెర్రరిస్ట్ వీడియో బయటపడ్డదండి. వచ్చి నిన్న మతం కోసం చేస్తానని చెప్పానండి. చెప్పండి, ఇలా చేస్తే టెర్రరిస్టుని ఎలా కవర్ చేయాలి? అయినా సరే ఏదో ఒక విధంగా కవర్ చేసేస్తా అండి. ఎందుకంటే ఐఎమ్ తమలపాకు చందు అని నాకు నా సిగ్గు నా లజ్జ. కాకపోతే సో కాల్డ్ చాలా పెద్ద, తెలుగులో చాలా పెద్ద యూట్యూబ్ ఛానల్స్ ని చూసినా కూడా వాళ్ళు అదే చెప్తున్నారు. ఉగ్రవాదులు ముస్లిమ్స్ కావచ్చు, కానీ వాళ్ళ యాక్టివిటీస్ మన దేశంలో ఇప్పటికీ ఎందుకు జరుగుతున్నాయి, ఎలా పెరుగుతూ వెళ్తున్నాయి? మన యూనివర్సిటీస్లో ఇంతగా వైట్ కాలర్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ పాతుకుపోయి ఉంటే వైఫల్యం ఎవరిది? మన దేశంలో ఉండే ముస్లిమ్స్దా, మన దేశాన్ని పాలించే ప్రభుత్వందా? లేదక్క తులసక్క, ముస్లిమ్స్ది ఏమాత్రం తప్పు కాదక్క. వాళ్ళందరూ ముస్లిమ్స్ అయినా కూడా తప్పంతా పాలించే ప్రభుత్వానిది అక్క. పాలించే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే, మోదీ గారే వైట్ కలర్ టెర్రరిస్ట్ని తయారు చేస్తున్నారక్క. ముస్లిమ్స్ కాదక్క. కరెక్ట్ చెప్పావక్క. కరెక్ట్ ప్రేక్షకులు కరేం కదా అక్క చెప్తుంది, కరెక్ట్ కదా. తప్పెవరిది? వైట్ కలర్స్ టెర్రరిస్ట్ మన దేశంలోనూ తయారవుతున్నట్టు కారణము ప్రభుత్వమే కారణం కదా. వాళ్ళని టెర్రరిస్టులు చేసింది ఎవరు? ప్రభుత్వమే కదా. ముస్లిం చేశారా? కాదు కదా. అక్క చూడు ఎంత బాగా చెప్తుందో. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. పుల్వామా దాడిలో భద్రతా వైఫల్యము అంటే ఒప్పుకోరు. పెహల్గాం దాడిలో కొండ మీదకి టెర్రరిస్టులు దర్జాగా వచ్చి అక్కడున్న టూరిస్టుల మీద ఎట్లా కాల్పులు జరిపారు, అది కూడా నీ మతం ఏంది అని అడిగి కాల్పులు జరిపారు. దాంట్లో సెక్యూరిటీ వైఫల్యం ఉంది కదా అంటే, సో అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళని యాంటీ నేషనల్స్ అంటారు. ఇప్పుడు కూడా ఈ డాక్టర్స్ ముస్లిమ్స్ అనేది వాస్తవం అయిండొచ్చు, కానీ వీళ్ళను చూపించి ముస్లిమ్స్ అందరినీ అనుమానించే ఒక ప్రాపగాండా చేయడం తప్పితే మూలాల్లోకి వెళ్ళి ప్రభుత్వ వైఫల్యం ఎక్కడుంది అని చెప్పి క్వశ్చన్ చేయాలనా లేదా? ఓహో, వాళ్ళందరూ ముస్లిమే కావచ్చు, కానీ ముస్లిమ్స్ మీద అనుమానం పడకూడదు.
కానీ ప్రభుత్వం వైఫల్యం ఎక్కడ ఉందో ప్రశ్నించలేదా? ప్రశ్నించకూడదని పైన వీళ్ళు చెప్పాను కదా తులసి చందు. నీకు ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకంటే మనం ఓట్లేసి ఎంచుకున్న ప్రభుత్వాన్ని ఒకటి పాలిస్తుంది, రెండోది విపక్షంలో కూర్చుంటుంది. మన తరఫున ప్రశ్నించడానికి విపక్షంలో నాయకులు ఎందుకు కూర్చోబెట్టాం అక్కడ? మన తరఫున ప్రశ్నించడానికి కదా. ఇంకా ప్రజలు ప్రశ్నించాలంటే విపక్ష నాయకులు ఎందుకు కూర్చున్నారు అక్కడ ఇంకా పీకడానికి? పార్లమెంట్లో విపక్ష నాయకులు ఎందుకు కూర్చోబెట్టాలి మనం పీకడానికి? వాళ్ళకి నౌకర్లు ఇచ్చి అని ఇచ్చి కదా ప్రేక్షకులు. ప్రభుత్వం వాళ్ళ వైఫల్యం ఎందుకు అవుతుంది? సెక్యూరిటీ ఫెయిల్ అయ్యారు అని చెప్పు. అక్కడ ఎవరైతే ఇంటెలిజెన్స్ పనిచేస్తుందో వాళ్ళని సస్పెండ్ చేసి వేరే వాళ్ళని పెడితే అయిపోయాయి కదా. ప్రభుత్వం వైఫల్యం ఎందుకు అవుతుంది? ఎవరైతే డ్యూటీ కరెక్ట్ చేశారో వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళని సస్పెండ్ చేయాలి, వేరే వాళ్ళని నియమించాలి ఆ సీటుకి, అంతే కదా. అంటే ఒట్టు ప్రభుత్వాన్ని మీద దోచేయాలి, బీజేపీని బదలాం చేయాలి. ఇప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, కానీ తప్పు కాదు వాళ్ళది. వాళ్ళు ముస్లిమ్స్ ఎందుకు చేశారు అనేది ఇప్పుడు చెప్పదు. కూడా ఎందుకు ఆత్మాహుతి దాడుడు చేస్తున్నారు? ఒక టెర్రరిస్ట్ వచ్చి మా మతం కోసం చేస్తుంటే ఆ మతం కోసం ఎందుకోసం చేస్తున్నారు అనేది చెప్పదు కూడా ప్రజలకి. అర్థమైంది కదా. ముస్లిమ్స్ కాపాడే ఏజెంట్ తులసి చందు, అర్థమైందా? నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన యూనివర్సిటీస్లో మన ప్రొఫెసర్స్ని, ఇక్కడుండే మెడికల్ స్టూడెంట్స్ని రాడికలైజ్ చేస్తూ ఉంటే అక్కడ మన నిఘా వైఫల్యం ఎంత ఘోరంగా ఉంది. సో దాన్ని రియలైజ్ అవ్వకుండా కేవలం ఇక్కడ ముస్లిమ్స్ అని చెప్పి పక్కనుండే ముస్లింని శత్రువులుగా చూపించడం కావాలన్నా ఇక్కడ, లేకపోతే మన యూనివర్సిటీస్లో ఏం జరుగుతుంది, ఈ దేశ పౌరుల్ని ఈ దేశం మీదకి ఎట్లా వెపనైజ్ చేసి ఉపయోగిస్తున్నారు అనేది ఎక్కువ ఇంపార్టెంటా? ఇప్పుడు వైట్ కాలర్ మాడ్యూల్స్ బయటపడినా, దేశంలో కారు బాంబు పేలినా, ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి ఇక్కడ ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ రెండు ఎలా బయటకు వచ్చాయి? అదేంటి తులసి చందు, వైట్ కాలర్ టెర్రరిజం రెండు ఎలా బయటకు వచ్చావు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఏం చెప్తున్నావు ఒత్తి అరే అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయింది కాబట్టి బయటకు వచ్చింది, కాకుండా బయటకు రాంది. నిఘా వైఫల్యం ఫెయిల్ అయింది అంటున్నావు నువ్వు. నిఘా వైఫల్యాన్ని అక్కడ ఉన్న ఎవరెవరు ఉన్నారు వాళ్ళు సస్పెండ్ చేయాలి, వేరే వాళ్ళని నియమించాలి, అంతే కదా. ఏమంటారు ప్రేక్షకులు? అంతే కదా. నిఘా వైఫల్యం ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళని సస్పెండ్ చేయాలి, డ్యూటీలో కరెక్ట్ చేయలేదు, వేరే వాళ్ళని నియమించాలి. మూసిపోయా అంటే మీరు తులసి చందు, మీరంతా ముస్లిమ్స్ బాబా టార్గెట్ చేయకండి. వాళ్ళ మతం కోసం చంపినా చచ్చిపోండి, కానీ దాని గురించి మాత్రం నేను చెప్పను. వాళ్ళ మతం కోసం కాఫీల్ని అక్కడెక్కడో పైల్గాంలో చంపింది కూడా చెప్తుంది, అక్కడ సెక్యూరిటీ ల్యాబ్ అంటుంది. కానీ వాళ్ళ మతం అడిగి చంపిందంటే వాళ్ళ మతం కోసం అడిగి ఎందుకు చంపారు, మతం కోసం ఎందుకు చంపుతున్నారు వాళ్ళని, దాని గురించి వివరించి చెప్పదు ప్రజలకి. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే తులసి చందు, తెలుసుకున్నారు కదా. ముస్లింని కాపాడే, ముస్లిం టెర్రరిస్ట్ని కాపాడే ఏజెంట్ తులసి చందు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? సో ప్రేక్షకులు, మరి ఈ వీడియో గురించి తులసి చందు గురించి మీరేమనుకుంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.